అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్. కోనసీమ కొబ్బరిపై బీసీ రోసయ్య రిపోర్ట్ గురించి ఆరా తీసిన పవన్, సమాచారం లేదన్న అధికారులు ఎందుకు లేదంటూ ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశాం. బాబు సీఎం అయ్యాక రైతులు తిరోగమనంలోకి వెళ్లారన్న జగన్, 18 నెలల కూటమి పాలనలో అన్నదాతలకు చేసింది సున్నా అంటూ ఫైర్. చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని శాపాలు. కూటమి సర్కార్పై అంబటి విమర్శలు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఫైర్. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ పోరాటం చేస్తుందని వెల్లడి. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట. సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చిన న్యాయస్థానం 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశం. తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా. మెదక్ జిల్లా సిద్దిపేటలో బీజేపీ నేతల ధర్నా. గుడి సమీపంలో ఉన్న వైన్ షాపులు తొలగించాలని డిమాండ్. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఫైర్. ఖమ్మం జిల్లా మధిరలో మంత్రి పొంగులేటి పర్యటన. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహానికి హాజరు. వధూవరులను ఆశీర్వదించిన మినిస్టర్. ఫిలిం నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్. 2 గన్మెన్లను పెట్టుకుని బిల్డర్స్కు శశికాంత్ బెదిరింపులు. స్పెషల్ ఆఫీసర్ అంటూ డబ్బులు వసూళ్లు. ఫిలిం నగర్లో నిందితుడి అరెస్ట్. గాంధీ భవన్ ముందు బీసీ సంఘాల ఆందోళన. పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని నిరసన. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్. ఎస్ఐఆర్ను ఆపాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. పలు రాష్ట్రాలలో కొనసాగుతున్నందున స్టే ఇవ్వలేమన్న న్యాయస్థానం. రిప్లై ఇవ్వాలని ఈసీకి ఆదేశం. దూసుకుపోతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,27,910. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,17,250. బంగారంతో పోటీపడి పెరుగుతున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 1,76,100. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,26,00,000.